ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను రత్న. ఇక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో భాగంగా దేశానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ట్రేడ్ బలోపేతం చేయడానికి జపాన్ ప్రభుత్వం కొత్త పెట్టుబడులను ప్రకటించింది. 120 సహకార ఒప్పందాల ద్వారా భారత్లో ఏకంగా $12.5 బిలియన్ అంటే సుమారు 5.6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్పై ఎంత మేరకు ప్రభావం ఉంటుంది, ఈ పెట్టుబడులు ఏ రంగాలపై ప్రభావం చూపుతాయి? ఈ అంశంపై మనతో చర్చించడానికి సీనియర్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే రత్న. ఇండియా జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో దేశీయ స్టాక్ మార్కెట్ కి మంచి బూస్ట్ అనుకోవచ్చు అంటారా సార్? అవును, తప్పకుండా. అదేంటిదో చూద్దాం. ఈ ఆర్థిక భాగస్వామ్యం అంటారు దీన్ని ఫైనాన్షియల్ గా. ఈ జపాన్ భారత్ మధ్యలో జరిగినటువంటి ఒప్పందాలు ఎక్కువ శాతం ఏం జరిగిందో చూద్దాం. అయితే ఈ ఏదైతే భారత్ జపాన్ మధ్యలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అనిశ్చిత పరిస్థితి ఉందో, ఆర్థిక భద్రతకే కాకుండా ఇంధన భద్రతకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉందని దీన్ని దృష్టిలో పెట్టుకొని సంయుక్త మార్గసూచిని రూపొందించామని మన నరేంద్ర మోడీ గారు తెలపడం జరిగింది. అయితే ఇది భారత్ జపాను 16వ వార్షిక శిఖరాగ్ర సదస్సు అన్నమాట. దానికోసం భారత్కు వచ్చిర్రు వాళ్ళు. ఎవరు? జపాన్ ప్రధాని సనాయే తకయాచి ఆవిడ రావడం జరిగింది. గురువారం రోజు వచ్చి మోడీ గారితో కలవడం జరిగింది. మోదీ గారితో మోదీతో హైదరాబాద్ హౌస్ లో ద్వైపాక్షిక చర్చలు జరిగినాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద, ఇంధన సరఫరా వ్యవస్థ, నౌకా నిర్మాణం, విమానయాన రంగం, లాజిస్టిక్స్, ఈ ఏవైతే పరస్పరం సహకరించుకోవాలని చెప్పేసి ఇరు దేశాలు అంటే జపాన్ మనము ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దీనిలో సెమీ కండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ అటువంటి వ్యూహాత్మక రంగాల్లో సరఫరాల వ్యవస్థను బలోపేతం చేయడానికి మార్గసూచి ఉపయోగపడుతుందని మోడీ గారు పేర్కొనడం జరిగింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇప్పుడు ఈ పరిస్థితుల పైన తకాయిచితో కూడా చర్చించినట్లు తెలపడం జరిగింది. ఇరువురు నేతలు అంటే జపాన్, భారత్ ఏదైతే తకాయిచి, మోడీ గారు ఇద్దరు నేతలు కూడా సంయుక్తంగా విలేకరులతో మాట్లాడడం జరిగింది. దేశంలో 1000 బయోగ్యాసు, సేంద్రియ ఎరువుల కర్మాగారాలు నెలకొల్పాలని జపాన్ సహకరిస్తుంది దానికి. అయితే రాబోయే 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల యండ్లు, సుమారుగా 5.93 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు జపాన్ నుంచి వచ్చే అవకాశం ఉన్నట్టుగా భారత్లో ఆ దేశ కంపెనీలు రెట్టింపు అయ్యేలా చూడాలనేది లక్ష్యం. ఇది చెక్కు చెదరినటువంటి అంటే పరస్పర విశ్వాసమే పునాదిగా మన స్నేహ బంధం పరిడవిల్తుందని చెప్పేసి మోడీ గారు కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఇది నావెల్ రేడియో యాంటీనా ప్రాజెక్టు రెండు దేశాల మధ్య తొలి రక్షణ భాగస్వామ్య అధ్యాయంగా నిలవనుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఔషధ రంగం, వైద్య పరికరాలు, బయోటెక్ రంగాలు, వాటిపైన ఒప్పందాలు ఇరు దేశాలు కూడా జరిగినాయి. ఇక మళ్ళీ మోడీ గారు ఈ 17 కీలక రంగాల్లో పెట్టుబడుల ద్వారా సరఫరా వ్యవస్థను, సాంకేతిక సామర్థ్యాన్ని జపాన్ పెంచుకోనుందని చెప్పేసి చెప్పడం జరిగింది. చివరికి మోడీ గారు ఈ తకాయితోనో తన చెల్లెలుగా అని ఒక మోడీ గారు అభివర్ణించడం కూడా జరిగింది. ఇక మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి మన షేర్ మార్కెట్ కు ఎంతవరకు ఇది అనేది. అయితే ఈ రాబోయే రోజుల్లో ఏదైతే 10 సంవత్సరాల్లో 10 ట్రిలియన్ యెన్, సుమారు $68 బిలియన్, 5.6 లక్షల కోట్ల రూపాయలు. దీంతో ఏ కంపెనీలకు బెనిఫిట్ అవుతుంది, ఏ సెక్టార్కి బెనిఫిట్ అవుతుంది అవి చూద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్. ఈ ముంబై నుంచి అహ్మదాబాద్ ఏదైతే బుల్లెట్ ట్రైన్ ఉందో, MAHSR మహారాష్ట్ర MAHSR కారిడార్ అన్నమాట. అంటే ఈ ప్రాజెక్ట్కి ఏదైతే ఉందో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, JICA, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, వాళ్ళు అత్యధికంగా ఈ ముంబై నుంచి అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం అత్యధికంగా నిధులు సమకూరుస్తుంది. దీంతో పాటు దేశంలో మరిన్ని హై స్పీడ్ రైల్ కారిడార్లకు కూడా ఈ ఒప్పందం దోహదపడుతుంది. అంటే రాబోయే రోజుల్లో బుల్లెట్ స్పీడ్ ట్రైన్స్ ఉంటాయి. దాంతో రైల్వే షేర్లు ఏవైతే దానికి సంబంధించిన మన అవన్నీ పెరుగుతాయి. అవేంటో చూద్దాం. మెయిన్
ఈ ఎల్ఎన్టీ ఏదైతే ఉందో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రధానమైన సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇది కాంట్రాక్టు ఎల్ఎన్టీకి ఇవ్వడం జరిగింది. ఈ ఎల్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఇది అతిపెద్దది అనమాట. ఇండియాలో ఉన్న కంపెనీల్లో కంటే హైయెస్ట్ ఆర్డర్ బుక్ ఉన్నదల్లా ఎల్ఎన్టీకే. ఏ రాష్ట్రంలో ఏ సిటీలో మెట్రో కట్టాలన్నా ఎల్ఎన్టీ కట్టాలి. ఇప్పుడు ఈ బుల్లెట్ ట్రైన్ కి ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కూడా ఎల్ఎన్టీకే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇర్కాన్, IRCON ఇర్కాన్. రెండో మళ్ళీ ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఒకటి, RVNL రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ RVNL. ఈ రెండు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటివి. ట్రాక్ లేయింగ్ అన్నమాట, అంటే స్లాబ్ ట్రాక్ సిస్టమ్ ఉంటుంది. వాటిల్లో జపాన్ టెక్నాలజీతో కలిసి ఇవి పనిచేస్తాయి. ఇవి ఇప్పుడు నేను ఏదైతే పేర్లు చెప్తున్నానో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో చూసేటప్పుడే ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. ఈ పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని ఇవాళ సెలవు, రేపు సెలవు, శని ఆదివారం, మండే రోజు ఇవి అబ్జర్వ్ చేసుకోవచ్చు. లేదు మండే రోజుకి ఇవి కనుక బాగా పెరిగితే ఒక 2-3 రోజుల తర్వాత అయినా ఈ షేర్లు లిస్ట్ రాసుకొని తగ్గినప్పుడు కొనుక్కోండి. మార్కెట్ పెరిగినప్పుడు కాకుండా తగ్గినప్పుడు కొనుక్కోవచ్చు. ఇవి కూడా తగ్గుతాయి అప్పుడు. ఎందుకంటే చర్చలు జరిగినాయి, ఓకే అయింది, టైం తీసుకుంటుంది కాబట్టి ఆర్డర్ బుక్ ఉంది, ఓకే. అందుకని IRCON ఇర్కాన్ ఇంటర్నేషనల్, RVNL, ఎల్ఎన్టీ ఇది రైల్వేకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి. ఇక క్యాపిటల్ గూడ్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అదేంటిదో చూద్దాం. ఇది భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చడానికి జపాన్ కంపెనీలు ఇక్కడ పరిశ్రమల్లో, అంటే దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, FDI. ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో ABB ఇండియా అండ్ కుమిన్స్ ఇండియా ఆ రెండింటికి బెనిఫిట్. ABB ఇండియా అది పారిశ్రామిక ఆటోమేషన్, భారీ యంత్రాలు, మిషనరీ ఏవైతే ఉన్నాయో, పవర్ ఎక్విప్మెంట్ సరఫరా చేసే ఈ కంపెనీలకి కొత్త ఫ్యాక్టరీల స్థాపన ద్వారా ఆర్డర్లు విపరీతంగా పెరుగుతాయి. ఏది క్యాపిటల్ గుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కింద ఏవైతే రెండు, ABB ఇండియా, కుమిన్స్ ఇండియా, CUMMINS. ఇక తర్వాత సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఈ సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో ఎకనామిక్ సెక్యూరిటీ ఇనిషియేటివ్. ఈ సెమీ కండక్టర్ సప్లై చైన్ మరియు చిప్ తయారీ చాలా కీలకమైనటువంటి అంశం. ఇక వీటిల్లో ఏమేమి ఉన్నాయి, దేనికి బెనిఫిట్ వస్తాయి? డిక్సన్ టెక్నాలజీస్, DIXON డిక్సన్ టెక్నాలజీస్. ఇది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో EMS అంటే EMS ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట. అయితే వీళ్ళు లీడర్ గా ఉన్నారు. ఈ జపాన్ టెక్నాలజీ తోటి ఇప్పుడు భాగస్వామ్యం ఏదైతే ఉందో స్థానిక ఉత్పాదకత పెరగటం వల్ల నేరుగా ఇవి లబ్ధి చేరుతుంది. ఇంకోటి ఈ డిక్సన్ అనేది ఏదైతే ఉందో మనము ఎకానమీలో టీవీలు ఉంటాయి 58 ఇంచులు, అవన్నీ చాలా చీప్ ఉంటాయి. అయితే వీళ్ళు తయారు చేసి వాళ్ళకి ఇస్తారు. ఏది మామూలు ఇప్పుడు ఏసర్ అని ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి ఇస్తారు అనమాట, జాబ్ వర్క్ చేస్తారు. అంటే నువ్వు వాళ్ళు డెక్సన్ వాళ్ళు తయారు చేస్తారు, వాళ్ళు బ్రాండ్ వేసుకొని మనకి సర్వీస్ వారంటీ గ్యారంటీ ఇస్తారు. కానీ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అసెంబ్ల్డ్ కానీ రీప్లేస్మెంట్ కానీ డిక్సన్ వాళ్ళే చేయాలి. అందుకని డిక్సన్ చాలా ఓకే అనమాట. ఇక తర్వాత టాటా ఎల్ఎక్సీ ఉంది, టాటా LXSI, ఇది టాటా గ్రూప్. ఇది సెమీ కండక్టర్ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు నెక్స్ట్ జనరేషన్ మొబిలిటీ సాఫ్ట్వేర్ రంగంలో వీరు జపాన్ క్లయింట్ల నుంచి డీల్స్ వచ్చే అవకాశం ఉంది. ఏది డిక్సన్ టెక్నాలజీస్ ఒకటి, టాటా ఎల్ఎక్సీ ఒకటి. ఇక తర్వాత క్లీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ అమోనియా. ఇదేంటిదో చూద్దాం. ఇది గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ మరియు గ్రీన్ అమోనియా ప్లాంట్ల ఏర్పాటు కోసం జపాన్ సంస్థలు హై కార్పొరేషన్ మిసి వాళ్ళు భారతీయ కంపెనీలతోటి చేతులు కలపడం జరిగింది. దీంట్లో బెనిఫిట్ పొందేది అదాని గ్రీన్ అండ్ టాటా పవర్. ఈ రెండు, అదాని గ్రీన్ అండ్ టాటా పవర్. ఇది పునరుత్పాదక ఇంధన రంగంలో సోలార్ అండ్ విండ్ ఎనర్జీలో మరియు EV ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఈ కంపెనీలో జపాన్ వాళ్ళు పెట్టుబడులు పెట్టి దానికి తోడ్పాటు ఉంటుంది. ఇక 5th వన్ ఆటోమొబైల్. ఈ ఆటోమొబైల్ ఏదైతే ఉందో భారతదేశంలో ఆటోమొబైల్ అనగానే మారుతి సుజుకి, మారుతి ఇండియా, సుజుకి జపాన్, మారుతి సుజుకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తోటి స్టార్ట్ అయింది. మారుతి ఆల్టో 800 గురించి ఎవరికి చెప్పక్కర్లేదు. మారుతి గురించి 10 కార్లు ఉంటే ఒకప్పుడు 8-7 కార్లు మారుతియే ఉండేవి. కాబట్టి ఇప్పుడు వేరే వేరే బ్రాండ్లు కూడా చాలా యాడ్ అయిపోయినాయి, మోడల్స్ మారిపోయినాయి. కాబట్టి ఓకే, ఇప్పుడు ఈ మారుతి సుజుకి ఏదైతే ఉందో సరికొత్త ప్లాంట్ల ఏర్పాటుకి, EV బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు బయోగ్యాస్ ప్లాంట్ల కోసం సుజుకి మాతృ సంస్థ. అంటే మళ్ళీ సుజుకి అనేది జపాన్ వాళ్ళు, మారుతి మనది, మళ్ళీ వాళ్ళతో టైఅప్ అయ్యి భారీగా పెట్టుబడులు పెడుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏవైతే పేర్లు చెప్తున్నానో వాళ్ళు కనుక లాంగ్ టర్మ్ కనుక ఆలోచించగలిగితే మామూలుగా పెరగవు ఆ షేర్లు, మల్టీ బ్యాగర్. తర్వాత SML ఇష్యూ, ఈ మన చిన్న చిన్న బస్సులు ఉంటాయి, మినీ బస్సులు,
ట్రక్కులు ఉంటాయి. SML ఇసుజు, ISUZU SML. ఇది కమర్షియల్ వెహికల్ తయారీలో ఈ కంపెనీ జపాన్కి చెందినటువంటి సుమిటోమో ఇసుజు సంస్థలకు మేజర్ వాటా ఉంది వాళ్ళకి. ఏది SML ఇసుజులో జపాన్కి చెందినటువంటి సుమిటోమో ఇసుజు సంస్థలకి మేజర్ వాటా ఉంది. ఇవి ఇక తర్వాత ఇప్పుడు ఇది ఎవరెవరికి బెనిఫిట్? మన ఇండియన్ రూపీకి ఈ ట్రేడ్ డీల్ జరగటం వల్ల, ట్రేడ్ సెటిల్మెంట్ జరగటం వల్ల జపాన్ యెన్కి. అయితే ఇప్పుడు మనకి జపాన్కి ఏదైతే డీల్ జరిగిందో డాలర్లతో పని లేదు. మెయిన్ బెనిఫిట్ ఇది ఒకటిగా. ఈ డాలర్తో జరగకుండా ఈ సంబంధం అంతా ఎలా ఉంటుంది? డాలర్తో లేకుండా రూపాయలతోటే మార్కం ఉంటుంది. దాంతో ఏమవుతుంది? ట్రేడ్ సెటిల్మెంట్ ఈ ప్రతిపాదనలన్నీ కూడా ఎన్ల రూపంలో కానీ మన రూపీ రూపంలోనే జరుగుతాయి. దీనివల్ల ఏమవుతుంది? కరెన్సీ మార్పిడి ఖర్చులు మనకి, అంటే హెడ్జింగ్ కాస్ట్ అన్నమాట. ఈ హెడ్జింగ్ కాస్ట్లు మనకి బాగా తగ్గిపోతాయి. వాళ్ళకి తగ్గుతాయి, మనకి తగ్గుతాయి. అంటే మనం ఎగుమతి చేసినాం, ఏదైతే దిగుమతులు చేస్తామో వాటి మీద భారతీయ కంపెనీలకు మార్జిన్లు పెరుగుతాయి. ఎందుకు? ఈ హెడ్జింగ్ కాస్ట్ ఎప్పుడైతే డాలర్లు ఉండవో రూపాయలతోటే జరుగుతుంది కాబట్టి బిజినెస్ అంతా కూడా అప్పుడు ఆటోమేటిక్గా ఎగుమతులు దిగుమతులు చేసే వాళ్ళందరికీ బెనిఫిట్ అవుతుంది. ఈ హెడ్జింగ్ కాస్ట్ మిగిలిపోయింది అనుకోండి, కంపెనీ ఆటోమేటిక్గా లాభాలు పెరుగుతాయి. ఇది అన్నమాట. ఏది ఈ మన జపాన్కు. అయితే మనం గమనించవలసింది ఏంటంటే, వీడియో చూసే వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడైతే విదేశీ పర్యటన కానీ లేకపోతే విదేశీ వాళ్ళు మన దేశంలో పర్యటించారు అంటే అక్కడ ఏదో ఒక ట్రేడ్ డీల్ జరుగుతుంది. ఉదాహరణకి ఫ్రాన్స్ పోయిండు మన మోడీ గారు 10 రోజుల కిందట. అక్కడ ఏం జరిగింది? ఇండియా ఫ్రాన్స్ తోటి కొన్ని కంపెనీలకు టైఅప్లు జరిగింది. అంటే ఎగుమతులు అనుకోండి, దిగుమతులు. మళ్ళీ ఏం జరిగింది? G11 సదస్సు జరిగింది. అక్కడ ట్రంప్ మోడీ గారు పక్కపక్కన కూర్చున్నారు, పక్కపక్కన ఉన్నారు అని చెప్పేసి అన్నారు. తర్వాత ఏమైంది? మళ్ళీ ఇప్పుడు అమెరికా వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఏదైతే ఉందో వాళ్ళ స్వాతంత్ర దినోత్సవం, 250వ స్వాతంత్ర దినోత్సవం. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వీక్ వాళ్ళు అమెరికా వాళ్ళు వస్తారు మళ్ళీ ట్రేడ్ డీల్కి. అంటే మళ్ళీ అమెరికా వాళ్ళతోటి మళ్ళీ మన ఇండియా వాళ్ళు దిగుమతులు అనుకోండి, ఎగుమతులు అనుకోండి, ఏవి బెనిఫిట్ ఉన్నాయి, సుంకాలు, టారిఫ్లు, ఈ ట్రేడ్ డీల్ జరుగుతుంది. దాన్ని FTA అంటారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అంటే మ్యూచువల్గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఇండియా ఫ్రాన్స్ జరిగింది, ఇప్పుడు లేటెస్ట్గా నిన్న ఇండియా జపాన్ జరిగింది. ఇలా ప్రతిసారి మనకి ఏదైతే మన మోడీ గారు విదేశీ పర్యటన కానీ లేకపోతే విదేశీయులు మన దేశంలో పర్యటించినా కానీ ఏదో ఒక ట్రేడ్ డీల్ జరుగుతాయి అన్నమాట. దాంతో ఏమవుతుంది? మన కంపెనీలకి బెనిఫిట్ అవుతుంది, ఏ సెక్టార్కి బెనిఫిట్ అవుతుంది, ఏ రంగాలకి ఉపాధి వస్తుంది, ఏ రంగాలకి ఆర్డర్ వస్తుంది, ఏ సెక్టార్, ఏ కంపెనీలు బెనిఫిట్ పొందుతున్నాయి అని కనుక మనం ఆలోచించగలిగితే షేర్ మార్కెట్ కూడా ఎప్పుడు ఎవరి గ్రీను బిజినెస్ పరంగానే ఉంటుంది. బిజినెస్ అంటే ఏముంది? ఆర్డర్ బుక్ ఏముంది? వాళ్ళు ఏం పని చేస్తున్నారు? సర్వీసా, ప్రొడక్షనా? ఈ వాళ్ళకి సుంకాలు, టారిఫ్లు కానీ, ట్యాక్సులు కానీ, రాయితీలు కానీ, సబ్సిడీలు కానీ, సేల్స్ పెరుగుతుందా లేదా, ఎగుమతులు పెరుగుతున్నాయా లేవా, దిగుమతుల వల్ల మనకేమన్నా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయా, ఇవన్నీ కనుక గమనించగలిగితే ఎప్పుడు ఏదో ఒక సెక్టార్కి బెనిఫిట్ ఉంటుంది. ఏదో ఒక రోజుకి ఏదో ఒక న్యూస్ ఉంటూనే ఉంటుంది. అవి కనుక మనం గమనించగలిగితే మార్కెట్లో ఎప్పుడూ ఉండొచ్చు. ఎప్పుడు నష్టం లేకుండానే బిజినెస్ పరంగానే మనం బిజినెస్ చేయొచ్చు. షేర్ మార్కెట్లో ఎవర్ గ్రీన్ అనమాట. ఎందుకు అంటున్నానంటే ఈ కరెంట్ అఫైర్సే మనకు మెయిన్. ఈ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటిది? ఏం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వంలో? అంటే సపోజ్ క్యాబినెట్ అప్రూవల్ జరుగుతుంటాయి. ఏ రంగాల క్యాబినెట్లో అప్రూవల్ జరిగింది, ఏ సెక్టార్లకు బెనిఫిట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తుంటాయి. ఈ ఆర్డర్ బుక్ తోటి అంటే సెకండ్ క్వార్టర్కి ఆటోమేటిక్గా ఏ కంపెనీలు చెప్పినావు అనుకోండి, ఆర్డర్ బుక్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆర్డర్ బుక్ పెరిగిందంటే సేల్స్ పెరుగుతుంది, సేల్స్ పెరిగితే టర్న్ ఓవర్ పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరిగిందంటే ప్రాఫిట్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరిగిందంటే షేర్ ప్రైస్ పెరుగుతుంది, షేర్ ప్రైస్ పెరిగిందంటే మనం ఆ షేర్ కొనుక్కుంటే చాలు, ఎనఫ్. ఎందుకు? షేర్ అంటే ఏంటి? లాభం కోసం చేస్తున్నాం. ఆ కంపెనీ బాగా లాభాలు సంపాదిస్తుందంటే అందులో మనకు కూడా వాటా వచ్చినట్టే. అందుకని మనం ఏం చేయాలి? ఏదైతే వాల్యూ ఉందో, ఏదైతే గ్రోత్ ఉండబోతుందో, ఏదైతే పెరిగే అవకాశాలు ఉన్నాయో, ఏ సెక్టార్ బాగుంది, ఏ షేర్ బాగుంది అని కనుక గమనించగలిగితే ఎనఫ్. అంతే. మనం ఎక్కువ తక్కువ మనం ఏం ఆలోచించగలేదు. ప్రతి వారం, ప్రతిరోజు ఏదో ఒక దేశంతో కానీ ఏదో ఒక కంపెనీలు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక దాంతో టైఅప్ అవుతుంటాయి. కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవల్ చేస్తుంది. లేకపోతే ఇప్పుడు గోల్డ్ విషయంలో ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ వరల్డ్ మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లో బట్టి మన మార్కెట్లు ఎలా ఫాలో అవుతున్నాయి, మళ్ళీ మనం అవన్నీ కనుక కొంచెం కామన్గా ఆలోచిస్తే ఎప్పుడు కూడా చేయొచ్చు. చెప్పము. రైట్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సార్, దీనిపైన మీ విశ్లేషణ అందించినందుకు. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.